ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పౌర్ణమి గిరి ప్రదక్షిణకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రసిద్ధ ఆంజనేయ క్షేత్రమైన మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా జరిగిన గిరి ప్రదక్షిణలో 29వసారి బుధవారం రోజున పెద్ద ఎత్తున నిర్వహించిన గిరి ప్రదక్షిణకు దాదాపు 3,000కు పైగా భక్తులు హాజరయ్యారు. చిలుకూరు బాలాజీ ఆలయ శివాలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మారాం మహారాజ్ నేతృత్వంలో 8 కిలోమీటర్ల పాటు సాగిన గిరి ప్రదక్షిణ సందర్భంగా శ్రీరామనామ స్మరణతో ఆంజనేయ జపంతో భక్తులు తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కొండలు అడవుల మధ్య ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పుణ్యక్షేత్ర వైభవాన్ని అనుభవించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో విలువైన వృక్ష సంపద కింద ప్రతిష్ఠింపబడిన శివలింగాన్ని ఆత్మలింగం పేరుతో పూజలు నిర్వహించారు. సీతమ్మ బావిని కూడా భక్తులు దర్శించుకొని ఎప్పుడూ ఎండని 500 సంవత్సరాల చరిత్ర కలిగిన బావి భక్తులకు ఆరాధన కేంద్రంగా నిలిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా గిరి ప్రదర్శనకు విచ్చేసిన రిటైర్డ్ మిలిటరీ అధికారులను సురేష్ ఆత్మారాం మహారాజ్ పూలదండలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బత్తిలి శ్రీనివాస్ గౌడ్తో పాటు దారం ఆదిరెడ్డి తదితరులతో పాటు భక్తులు హాజరయ్యారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. నా పేరు కల్వకోట వెంకట చంద్రశేఖరరావు. పక్క గ్రామమే ఘర్షగుర్తి గ్రామము. మేము కర్ణాలం తొరలము. ఆ రోజుల్లో ఫార్వర్డ్ కాస్ట్ రిజర్వేషన్లన్నీ జాబ్స్ రావు. ఏం చేయాలి? ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని ఒకటి ఉంది. పరశురాముడు చెప్పిండు, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. కన్న తల్లిని మర్చిపోతున్నారు ఈ రోజుల్లో, వృద్ధాశ్రమాల్లో చేస్తారు. వారు అంతా కవర్ చేశారు ఆర్మీ గురించి. సమాజపరంగా ఏమి మిగిలి ఉన్నాయి అవి నేను కవర్ చేస్తా. తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. దయచేసి మన తల్లిదండ్రులను మనం చూస్తేనే మన పిల్లలు అది నేర్చుకొని మనల్ని చూస్తారు. మనం పుట్టగానే హాస్టల్ ఇస్తున్నాం. నమస్కారం చేసుకోండి, తండ్రికి నమస్కారం చేసుకోండి, అక్కడి నుంచే గురుగారు నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లికి తండ్రికి గురుగారు నమస్కారం చేశాం. ఒకసారి వినాయకుల చేద్దాం. అందరం కూడా విఘ్నాలు తొలగిపోవాలి స్వామిని ప్రార్థించుకోండి. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ శుభకార్యేషు సర్వదా. బలో విఘ్నేశ్వర భగవానికి జై. ఇప్పుడు రాముల వారి ధ్యానం చేద్దాం. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, మనం త్వరగా బయలుదేరితే మంచిది. రాముల వారి శ్లోకం అందరూ చెప్పండి. శ్రీరామ శ్రీరామ రామ రామ రామేతి రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామ నామ రామనామ వరాననే.